గణపతి ఆగ్రహం. అమ్మవారు చెప్పినట్లుగా ఒక పండు కాకుండా జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని గణపతి శపిస్తాడు. అల్పాయుష్కుడైన పుత్రుడు జననం. కొంతకాలానికి జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి శివుడిని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు. శివునికి యుక్తవయసు వచ్చింది. కుమారునికి వివాహము చేస్తే ఆయుష్షు పెరుగుతుందేమోనని భావించి శివునికి వివాహం చేద్దామని రాణి భర్తతో అన్నది. మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి ఆ బాలుని తన మేనమామతో కాశీకి పంపించారు. శివుడుకు సుశీలతో వివాహం. శివుడు అతని మేనమామ కాశీకి వెళ్లే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి